హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదే మష్రూమ్ పులావ్. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసాయండి. ఈ రెసిపీని మనం కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. 2 కరిగిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలు చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ బాగా వేగేదాకా వేయించుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన 1 టమాటో వేసుకుంటున్నానండి. దీన్ని కూడా కొంచెం వేగనిద్దాము. ఈ టమాటో అంతా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి మష్రూమ్స్ వేసుకుందామండి. ఈ మాత్రం మందంలో ఉండేలా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేస్తే మనకు పులావ్లో కనపడవండి, అందుకే ఆ మాత్రం మందం ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకుందామండి. కొంచెం మగ్గాలండి ఇది. మనకు మష్రూమ్స్ వాటర్ రిలీజ్ చేస్తుందండి, ఆ వాటర్లోనే కొంచెం మగ్గాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. అలాగే మన ఛానల్లో కాజు మష్రూమ్ కర్రీ కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ కూడా. నేను దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి ఫ్రై అవనిద్దాం. ఈ పులావ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టైం తక్కువగా ఉన్నప్పుడు ప్రిఫర్ చేయాలి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే దీంట్లో 2 స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నానండి. మనకి మష్రూమ్స్లోంచి వచ్చిన వాటర్ అలాగే కర్డ్ కూడా వేసాం కదండి, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ముద్దగా అయిపోతుంది రైస్ అంతా కూడా. దీంట్లో ఒక గుప్పుడు పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. నేను 1 గ్లాస్ దావత్ పులావ్ రైస్ తీసుకుంటున్నానండి. అందుకు గాను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మీరు కనుక రైస్ కుక్కర్లో చేసుకున్నట్లయితే ఒక 1/2 గ్లాస్ వాటర్ తగ్గించుకోండి. మనం ఈ నీళ్ళన్నీ కూడా మరుగు పట్టాలండి. నేను ఒక అరగంట ముందే పులావ్ రైస్ని నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఈ పులావ్ రైస్ నానితేనే బాగుంటుందండి. మీరు దీని ప్లేస్లో సోనా మసూర్ రైస్ కూడా వాడుకోవచ్చు. మీరు ఈ స్టేజ్లో సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, పడుతుందంటే వేసుకోవచ్చు అండి. మీకు లైట్గా వాటర్ ఉప్పగా ఉండాలండి, అప్పుడే మనం బియ్యం వేసే కట్టగా సరిపోతుంది, లేదంటే చప్పగా అయిపోతుంది పులావ్ అంతా కూడా. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేసినాయండి. ప్రెషర్ పోయిన తర్వాత నేను చూపిస్తున్నాను ఎలా ఉందనేది. మనకి చాలా పొడిపొడిలాడుతూ వస్తుందండి పులావ్ అంతా కూడా. మష్రూమ్స్ తినడానికి పెద్ద ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. అంతేనండి, మన మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయినట్టే. మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చింది కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.